తీసుకోలే కేసీఆర్ ధరణితోని 1000 ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాయందర్ అన్నాడు. ఆయన దాని మీద ఏం జోలి చెప్తలేడు, ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు. అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు, గెలుస్తున్నాడని అభినందించిండు. తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి. బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, కుండ వలగొట్టిండు. ఇక కేసీఆర్ కేటీఆర్ గుండు వలగొట్టుడే మిగిలింది తెలంగాణ సమాజంలో. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. మేమన్నా బకాసూరు నువ్వు అరణాయన రోజంతా తిననికే ఎంతసేపు తింటావా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని నేను